అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిసెస్ రాక్ స్టార్ 6వ భాగం. రచయిత పరిమి లలిత గారు. మౌని అమ్మగారు అనేసరికి జాహ్నవి మనసు చిన్నబుచ్చుకుంది. ఏమా అమ్మగారని పిలుస్తున్నావు? నిన్న మీ అబ్బాయి ఆర్డర్ కదండి అంటూనే ముగ్గు వేసి లోపలికి వస్తే కాఫీ ఇస్తానంటూ చిన్నగా లోపలికి వెళ్ళిన కోడల వైపే చూస్తూ తను కూడా లోపలికి వెళ్ళింది. ఏమో శ్రీమతి, స్ట్రాంగ్ కాఫీ అంటూ అరిచి వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు నీలందర్. అమ్మ హార్లిక్స్ అంటూ స్వేదిని కూడా వచ్చి తండ్రి పక్కనే కూర్చుంది. తండ్రి భుజం మీద తలవాల్చి, వీళ్ళకి అసలు బుద్ధే లేదు, ఇంట్లో ఇలా ఉన్నా కూడా ఆర్డర్లు వేస్తున్నారు అరుస్తూ అని అనుకుంటూ, ఏంటసలు మీరనే లోపు మౌని నవ్వుతూ మీకు కాఫీ అంటూ నీళ్ళందరికిచ్చి హార్లిక్స్ అని అంటూ స్వేదిగిరికి ఇచ్చింది. ఓ, నా కోడలు చేతి కాఫీనా అంటూ నవ్వుతూ తీసుకొని వాసన చూస్తూ ఆస్వాదిస్తూ, ఆహా ఎంత కమ్మని వాసన వస్తోంది అంటూ ఒక సిప్ చేసి, అద్భుతం, అమృతం కోడల, నీ చేతి కాఫీ అంటూ పొగిడారు. థ్యాంక్స్ అన్నది నవ్వుతూ. థ్యాంక్స్ వదిన అని స్వేదిని కూడా హార్లిక్స్ తాగుతూ సూపర్ టేస్ట్ అన్నది. అమ్మ స్వేదిని, ఇక ఈ రోజు నుండి రుచి పచ్చి లేని మీ అమ్మ చేతి చేదు కాఫీ తాగే బాధ తబ్బింది. ప్రతిరోజు మింగలేక కక్కలేక చచ్చినట్టు అదే తాగేవాళ్ళం. అసలు దాని చేతి కాఫీ కన్నా వేపాకు రసమే ఎంతో నయం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఎంచక్క రోజు ఈ అమృతం లాంటి కాఫీ తాగొచ్చన్నాడు నీలందర్. అవును నాన్న, రోజు ఈ నీళ్ళ హార్లిక్స్ కోసం అమ్మను పట్టడం అది ఇది అంటూ తల తిప్పేసరికి ఎదురుగా కోపంగా బుసలు కొడుతూ వీళ్ళ వైపు చూస్తున్న జాహ్నవి కనిపించేసరికి కంగు తిని, ఆ వదిన, నువ్వు ఇచ్చిన ఈ హార్లిక్స్ కన్నా మా అమ్మ చేత్తో ఇచ్చిందే కమ్మగా ఉందంటూ మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. ఏంటిది, ఇప్పుడే తనకి కాంప్లిమెంట్ ఇచ్చి మళ్ళీ ప్లేట్ మార్చిలా వెళ్ళిపోయింది కంగారుగా అంటూ తల తిప్పి చూసేసరికి ఎదురుగా జాహ్నవి కనిపించడంతో, అమ్మ నా కూతురా, నువ్వు తప్పించుకున్న నిరిపించావా అనుకుంటూ, ఆహా అవునమ్మా, నీ ఆడపడుచు చెప్పింది నిజం. ఎంతైనా నా శ్రీమతి చేతి కాఫీ ఈ జన్మకి మర్చిపోలేం. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు కూడా మర్చిపోలేనంత బాగుంటుంది అంటున్న నీలందరి వైపు చూస్తూ, ఏంటిది ఇద్దరికిద్దరు తడబడుతూ మాట్లాడుతున్నారని చూసిన మౌనికి అత్తగారు కనిపించేసరికి, ఓ ఇదా సంగతి అని అనుకుంటూ చిన్నగా నవ్వుకోసాగింది తనలో తని. ఓహో, కాఫీ కూడా జన్మ జన్మలకి కూడా గుర్తుంటుందా అని అన్నది వ్యంగ్యంగా. అవునే, అది నీ చేతి మహిమ అమ్మా మౌని, కాస్త నాకు కూడా కాఫీ ఇవ్వమ్మా అని అన్నది కోడల్ని అక్కడి నుంచి కిచెన్లోకి పంపించేయాలన్న ఉద్దేశంతో. ఆ అత్తయ్య, సారీ, మీకు కూడా తెచ్చాను అంటూ ఇవ్వబోతూ ఉంటే, ఆహా అది చల్లారిపోయి ఉంటుందిలేమ్మా, కాస్త వేడి చేసుకుని అనేసరికి సరే అని మౌని అక్కడి నుంచి వెళ్ళిపోయాక, ఏంటి అన్నారు, నా చేతి కాఫీ ఇన్నాళ్ళు మింగలేక కక్కలేక తాగారా? రుచి పచ్చలేని చేతి కాఫీనా? నా కాఫీ కంటే వేపాకు రసమే నయమా? ఇదిగో అయితే ఇదే తాగండి అంటూ అప్పటి వరకు చేత్తో పట్టుకున్న నిండు గ్లాస్ భర్త చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి ఆ గ్లాస్ చేతిలో పెట్టింది. ఏంటిది, ఎనర్జీ జ్యూసా అన్నాడు. కాదు, ఇందాక కోడలతో అన్నారే మీరు వేపాకు రసమే నయమని, అదే ఇది వేపాకు రసం, తాగండి అన్నది కోపంగా. దాంతో ఆ రసం వంక అదోలా మొహం పెట్టి చూస్తూ, ఏ ఏంటిది వేపాకు రసమా ఇది, ఇప్పుడు ఇది నేను తాగాలా అన్నాడు సాగదీసి. అవును ఒసే, ఏదో ఫ్లోలో అనేసాని, అయినా మొట్టమొదటిసారి కోడల చేతి కాఫీ రుచి చూసినప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వాలి కదే, అందుకే అన్నాని. అంతేకాని ఏదో చెప్తూ ఉంటే భర్తను మాట్లాడివ్వకుండా, ఆ మీ సంగతి నాకు తెలుసు, మీ కూతురు సంగతి కూడా తెలుసు. అప్పుడప్పుడు మీరు నా చేతి కాఫీనే కాదు, నా చేతి వంట గురించి కూడా గుసగుసలు ఆడుకోవడం నాకు తెలియదని అనుకుంటున్నారా? అది జారుకుంది అందుకే, దాని బదులు కూడా మీరే తాగాలి. ఎంతైనా అది మీ ముద్దుల కూతురు కదా అని అంటూ భర్త నోరు బలవంతంగా ఒక చేత్తో తెరిచి తన చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని భర్త నోటిలో పోస్తూ బయటికి కక్కనివ్వకుండా తాగించి, అమ్మయ్య, ఇప్పుడు నా కసి కోరిక కూడా తెలియదు అన్నది ఊపిరి పీల్చుకుంటూ. యాక్ ఓసిని కటిక చేదు తూతూ అంటూనే, నీ కసేంటే కోరికేంటి అన్నాడు. నా వంట గురించి ఎప్పుడు ఏదో ఒకటి అంటున్న మీ చేత ఇది తాగించి నా కసి తీర్చుకోవాలని కోరిక. ఎందుకంటే ఇదంటే మీకు నచ్చదు కదా, కానీ ఇన్నాళ్ళకి నా కోడల వల్ల తీరింది. ఇంకోసారి ఏదో కాంప్లిమెంట్స్ ఇచ్చారనుకో, ఈసారి వేపాకు రసం కాదు చింతపండు రసం తాగిస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓసిని దుంపదెగ, దీనిలో ఈ కోణం కూడా ఉందా? అమ్మో, దీంతో జాగ్రత్తగా ఉండాలిగా. ఉండాలి, నోరంతా చేదుగా ఉంది, ముందు దీని సంగతి చూడాలనుకుంటూ లేస్తూ ఉంటే, ఆహా ఇదిగోండి, ముందు నోట్లో నీళ్లు పోసుకొని ఉమ్మేసి ఈ స్వీట్ తినండి, నోరు చేతి తగ్గుతుంది అంటూ గులాబ్ జామున్న బౌల్ని తీసుకొని ఇచ్చింది. థ్యాంక్స్ అమ్మా అని అంటూ తీసుకున్నాడు నీలందర్. ఆంటీ అని అంటూ వచ్చాడు ఒక అతను. అప్పుడే లోపలికి వస్తూ ఉన్న అతన్ని చూసిన నీలందర్, జాహ్నవీలు, అరెరే యువన్, కమ్ కమ్, ఎప్పుడొచ్చావు లండన్ నుంచి నువ్వు అని అంటూ నవ్వుతూ అతన్ని ఆహ్వానించాడు. నేను వచ్చి 1 వీక్ అయిపోయింది అంకుల్.
వాట్ 1 వీకా? మరి అసలు ఇంతవరకు కూడా ఇటు రానేలేదే. కనీసం వచ్చినట్టుగా కూడా కనీసం ఫోనైనా కూడా చేయలేదు. మీ నాన్న కూడా నాతో చెప్పలేదు అన్నాడు నీలందర్. నీలందర్ ఆశ్చర్యపోతూ, అంకుల్ నేను ఓ రోజు మీ ఇంటికొచ్చాను. బట్ మీరు లేరు, రాజమండ్రి వెళ్లారని వాచ్‌మెన్ చెప్పాడన్నాడు. అక్కడే ఉన్న మౌన్విత వైపే చూస్తూ, వావ్! వాట్ ఏ బ్యూటీ! దివి నుండి భూమికి దిగొచ్చిన అప్సరసలా ఉంది. ఎవరు ఏంజెల్ అని మనసులో అనుకుంటూ కన్నార్పకుండా మౌని వైపే చూస్తున్నాడు. మౌని కూడా అతను ఎవరా అన్నట్టు చూసి అతను తన వైపే అదోలా చూస్తుండడంతో చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మౌని వెళ్ళాక, అంకుల్ ఎవరు ఈ అమ్మాయి కుంటుతూ నడుస్తోందన్నాడు. ఇంత అందమైన అమ్మాయికి కుంటితనమా అని అనుకుంటూ తను మౌన్విత మా ఇంటి కోడలు. రాకేష్ వైఫ్ అనేసరికి వాట్ అని అంటూ అరిచాడు. షాక్ కొట్టినట్టుగా. ఎస్ అన్నాడు. వాట్ అంకుల్? రాకేష్‌కి పెళ్ళయిందా? ఎప్పుడు? ఎక్కడ? అది అనుకోకుండా జరిగిపోయింది. యువన్ మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు జరిగింది. కానీ అంకుల్ ఒక కుంటి అమ్మాయిని తను కుంటిది కాదు యువన్. అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల తను అలా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. బట్ తను తొందరలోనే నార్మల్‌గా నడుస్తుంది అని డాక్టర్స్ చెప్పారు అని అన్నాడు నీలందర్. ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది కదా! విరిగిన ఎముకల్ని కూడా అతికించేయొచ్చు. అది సరే కానీ ఏంటి విశేషాలు? అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? అని అడిగాడు నీలం. అమ్మా మౌని కాస్త కాఫీ తీసుకురామ్మా అని అంటూ చెప్పాడు. నథింగ్ అంకుల్. మామ్ వాళ్ళు చాలా బాగున్నారు. ఇంతలో రాకేష్ వచ్చాడు. హాల్లో కూర్చొని తండ్రితో మాట్లాడుతున్న యువన్‌ని చూసి, ఏంటి యువన్, మై ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటూ హగ్ చేసుకున్నాడు. యువన్ కూడా హాయ్ అంటూ హగ్ చేసుకున్నాడు. ఈలోగా మౌని కాఫీ తీసుకొనొచ్చి కాఫీ అనేసరికి యువన్, రాకేష్‌లు వేరుపడి కూర్చున్నారు. తీసుకోండి అంటూ యువన్‌కి అందించింది కాఫీ కప్పు మౌని. యువన్ థాంక్స్ అంటూ కాఫీ తీసుకొని, రేయ్ నాకు తెలియకుండా పెళ్లి చేసేసుకున్నావు కదరా ఈడియట్ అని అన్నాడు నవ్వుతూ. ఆ మాటకు కోపంతో ఊగిపోతూ, వాట్ నాన్‌సెన్స్ యు ఆర్ టాకింగ్ అంటూ లేచాడు. మౌని వైపే కోపంగా చూస్తూ, రేయ్ ఇప్పుడు నేనంతగా ఏమన్నానురా? అంత కోపం వచ్చింది నీకు? పెళ్లి చేసుకున్నావని అన్నాను. అంతే కదా! నో నేను పెళ్లి చేసుకోలేదు అని రాకేష్ చెప్పేసరికి, మరి అంకుల్ అని అన్నాడు. రాకేష్ తండ్రి వైపు తినేసేలా చూస్తూ, ఆయన గారు నీతో జోక్ చేసి ఉంటారులే. ఈ మధ్య ఆయనకి జోక్ వేయడం, అబద్ధాలు ఆడటం ఆయన బాగా అలవాటు చేసుకున్నారులే అని అన్నాడు వ్యంగ్యంగా రాకేష్. కొడుకు మాటలు విన్న నీలందరికీ కోపం వచ్చి, రేయ్ నేను అంటూ ఏదో మాట్లాడే లోపలే, డాడ్ మీరు ఏమీ అనుకోకపోతే మీరు మాట్లాడిన అవసరం ఏం లేదు. మాట్లాడితే నా మీద ఒట్టే అనేసరికి విసుక్కున్నాడు. కాఫీ తీసుకోండి అన్నది మౌని చిన్నగా. నాకు అవసరం లేదు తీసుకెళ్ళని కోపంగా అనేసరికి మౌని వెళ్ళిపోయింది. నీలందరూ అక్కడ ఉండలేక అసహనంతో వెళ్ళిపోయాడు లోపలికి. ఏరా నువ్వు చెప్పింది నిజమేనా అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా. నిజమే నాకు పెళ్ళవ్వలేదు. మరి ఇందాక అంకుల్ తన్ని భార్య అది ఇది అని చెప్పారు. చెప్పా కదా జోక్ అని. ఇక ఆవిడ మా అనబోయి ఇష్టం లేక ఈ ఇంటి పని మనిషి కొత్తగా వచ్చిందన్నాడు. ఓహ్! కానీ తను చాలా అందంగా ఉందిరా. మరంత అందం ఎందుకుగా ఉన్నా కూడా నువ్వు అని అన్నాడు రాకేష్. సరే నువ్వు కూడా ఆల్మోస్ట్ చేస్తున్నావని విన్నాను అని అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ. హా! తెలియనట్టు మాట్లాడతావురా బాబు నువ్వు. ఏదో నీ అంత కాదు కానీ చిన్న చిన్నవే చేస్తూ ఉంటాను. ఇక నుంచి నీతో కలిసే చెయ్యాలని లండన్ నుంచి వచ్చేసా. అఫ్‌కోర్స్ నీకిష్టమైతేనే అన్నాడు యువన్. వీడు ఇంత అందాన్ని ఎదురుగా ఉన్నా కూడా ఏదీ చేయకుండా ఉండడు. కానీ వాడి సంగతి నాకెందుకులే. నేను మట్టుకు ఆ అందాన్ని తనివితీరా అనుభవించాలి, వదిలిపెట్టను. ఒక్కసారైనా సరే తనని అనుభవించాల్సిందే. అది కుంటిదైనా, మరేదైనా సరే అని తన మనసులో అనుకున్నాడు యువన్ కన్నింగా. రేయ్ నిన్ను ఒక్కటి గుద్దుతా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఆ మాట నీకు ఎప్పుడో చెప్పాను కదా! నువ్వే పెద్ద ఫోజు కొట్టి లండన్‌కి చెక్కేశావు. ఓకే. ఇక నుండి ఏదైనా కలిసి చేద్దాం. ఓకేనా అన్నాడు రాకేష్. రేయ్ నిజమేనా? నిజం. ఓకే డన్. ఏదైనా కలిసి చేద్దాం. కలిసే పంచుకుందాం. కలిసే తిందాం. ఏదైనా నీకు ఓకేనా అన్నాడు యువన్. యాహ్! ఓకే అని ఏయ్ అని మౌనిని పిలిచాడు. మౌని వచ్చి చెప్పండి అన్నది తల వంచుకొని. టిఫిన్ రెడీ అయిందా? అయిందండి. వెళ్ళు మా ఇద్దరికి తీసుకురా. ఇంతకీ ఏం చేశావు అని అడిగాడు రాకేష్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే యువన్ మాత్రం మౌనిని తనను పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తూ పెసరట్టు ఉప్మా, వడ, గారె అని చెప్పేసరికి ఛీ! ఎవరు తింటాడా చెత్త అని తిడుతుంటే, రేయ్ బ్రో నీకు అన్నీ ఇష్టమైనవే కదరా! నాకు ఆకలేస్తోంది ప్లీజ్ పద అనేసరికి, సరే ఇదిగో చూడు రేపటి నుంచి నన్నడిగి నేనేది చెప్తే అదే చేయాలనేసరికి, అలాగే అండి అని తలూపి అక్కడి నుంచి వెళ్ళింది. హాల్‌లో నుండి అసహనంగా వచ్చి విసురుగా బెడ్ మీద కూర్చొని ఛీ! అంటూ ఉన్న భర్తను అప్పుడే ఫ్రెష్ అయ్యి వాష్‌రూమ్ నుండి బయటకొస్తూ ఉన్న జాహ్నవి చూసి ఏమైందండి అని అడిగింది. ఏమైందా? అక్కడ వాడు వాడికి పెళ్ళయిందని లోకానికి తెలియకూడదు అని అనుకుంటున్నాడు అని అన్నాడు
నీలందర్ కోపంగా ఎవరండి అని అడిగింది అర్థం కాక జాహ్నవి. ఇంకెవరు ఓసి మొద్దు నీ కొడుకు అని అంటూ యువన్ రావటం దగ్గర నుంచి అన్నీ చెప్పాడు నీలందర్ భార్యకి భర్త చెప్పింది విని ఆశ్చర్యపోతూ ఏంటండి మీరు చెప్పేది నిజమా అని అడిగింది. అవును జాను, అంటే వాడు పెళ్లి విషయం బయటికి అని ఆగిపోయింది. అవును, అయినా వాడు ఆ రోజే తేల్చి చెప్పేశాడు కదా మౌనిని ఎందుకు చేసుకున్నాను అని. అలాంటి వాడు పెళ్ళైన విషయం బయటకు చెప్తాడా? చెప్పడు. అయితే మరి అంటూ నిట్టూర్చింది. బాధపడకు జాను, కాలమే వారిని ఒకటి చేస్తుంది. అలా అనుకోవటం తప్ప చేసేది ఏముందండి. సరే, నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇవాళ అన్నయ్య గారిని వదిన గారిని చూపించడానికి. అందుకే మీరు త్వరగా రెడీ అయితే మనం వెళ్దామంది. సరే అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు. ఈలోగా మౌని వచ్చి టిఫిన్కి రండి అమ్మగారు అని చెప్పి వెళ్ళింది. అలాగే తల్లి అని అంటూ తల్లి నుండి మెల్లిగా తప్పించుకున్న లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న స్వేదిని దగ్గరికి వచ్చి టిఫిన్కి రమ్మని పిలిచింది. ఆ ఓకే వదిన అమ్మ అంటూ నీ ఆగింది. మౌని నవ్వుతూ మీ అమ్మగారి కోపం కూలైందిలే పాపం, మీ డాడీ బుక్ అయ్యారు అని అది జరిగిందంతా చెప్పింది. స్వేదిని నవ్వుతూ ఓ డాడీ వేపాకు జ్యూస్, థ్యాంక్ గాడ్ నేను తప్పించుకున్నా. ఓకే వదిన పద పద, బాగా ఆకలేస్తోంది నాకు అని అంటూ ఏంటి టిఫిన్ ఈరోజు అని అడిగింది. మాట్లాడుతూ వదిన భుజం మీద చెయ్యి వేసి స్వేదిని నడుస్తూ వెళ్ళింది. అందరికీ టిఫిన్ పెట్టింది మౌని. ఒక్కొక్కళ్ళు టేస్ట్ చాలా బాగుందంటూ తింటుంటే ఒక్క రాకేష్ మాత్రం నోట్లో పెట్టుకుని టిఫిన్ ఉమ్మేసి చిచ్చి ఏంటి చెత్త ఇంత చండాలంగా ఉందంటూ ప్లేట్ని విసిరేసి దీని కుక్కలు కూడా ముట్టవు అంటూ తిట్టాడు. రేయ్ బానే ఉంది కదరా అన్నారు అందరూ. రాకేష్ చేసిన పనికి విస్తుపోతూ నీకు బాగుందేమో నాకు బాలేదని కనీసం కాఫీ అయినా సరిగ్గా పెట్టి తీసుకురా అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళాడు. మౌని వస్తున్న కన్నీటిని దిగమింగి కిచెన్లోకి వెళ్ళింది కాఫీ పెట్టడానికి. హాల్లోకి వచ్చి రిలాక్స్గా కూర్చొని నవ్వుకుంటున్నాడు రాకేష్. ఆహా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మౌన్విత, ఎందుకంటే నన్ను నడ్రోడ్డు మీద కొట్టిన నిన్ను ఇలా రోజుకో రకంగా బాధ పెడుతూ నువ్వు బాధపడుతూ ఉన్నా నీ మొహాన్ని చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీ నేను అని అనుకుంటూ ఉండగా మౌని కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. రాకేష్ కాఫీ తీసుకొని ఒక సిప్ తాగి ప్రస్తుతానికి ఇవాళ ఇచ్చిన ఈ డోస్ చాలు, ఒకేసారి డోసుల మీద డోసులు ఇచ్చేస్తే మళ్ళీ తట్టుకోలేదు, అప్పుడే రేపు చూస్తాను అని అనుకుంటూ రాకేష్ అక్కడి నుంచి కాఫీ తాగేలోపే యువన్ కూడా వచ్చాడు. రాకేష్ వాళ్ళు వెళ్ళాక నా వల్లేనా ఆయన ఏమీ తినకుండా ఇలా వెళ్ళిపోయారు అని అనుకుంటూ మళ్ళీ అయినా ఈయన కావాలని నన్ను ఏడిపించాలని ఇదంతా చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, లేకపోతే అందరికీ నచ్చిన టిఫిన్ ఈయనకు మాత్రమే చెత్తగా అనిపించిందా అని తనలో తనే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీలందర్, జాహ్నవిలు అమ్మ మౌని మేము బయటకు వెళ్తున్నాం తల్లి, రావటానికి కాస్త సమయం పడుతుంది జాగ్రత్త అని చెప్పారు. అలాగే అత్తయ్య అని ఆగింది అడగడానికి సంశయిస్తూ. చెప్పమ్మా, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు, అడుగు ఏమైనా అడగాలా అని అంది లాలనగా. అత్తయ్య అని సారీ అమ్మగారు, నాకు నాకు నా వాళ్ళతో మాట్లాడాలని ఉంది. ఒక్కసారి ఫోన్ చేస్తే మాట్లాడతాను, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతో నేను మాట్లాడలేదన్నది చిన్నగా. దానికి జాహ్నవి తప్పకుండా, కానీ ఇప్పుడు కాదు, నేను చెప్తాను అప్పుడు మాట్లాడు, ఎందుకు ఏంటని అడగకుండా కాస్త ఓపిక పట్టనేసి పదండి అంటూ వెళ్ళింది. ఆ వదిన, నేను మటుకు ఎక్కడికి వెళ్ళనులే కదా, కాస్త నీ ఫేస్లో ఆ డల్ ఎక్స్ప్రెషన్ మార్చమ్మా తల్లి, ఎక్కడి నుండి కొన్నావో నిన్నటి నుంచి చూడలేక చేస్తున్నా అన్నది ఎల్కేజీ పిల్లలాగా మొహం పెట్టి. దాంతో స్వేదిని మాటలు అర్థం కాక ఏం కొన్నాను నేను అని అన్నది అయోమయంగా మౌన్విత. అదే కూరలు అమ్మినట్టు ఇలా డల్గా ఫేస్ పెట్టుకొని కూడా అమ్ముతున్నారేమో, నువ్వు కొన్నావేమో అని అన్నది స్వేదిని. అవునా అని అంటూ అంతలోనే తను ఏమందో అర్థమై ఏంటన్నావు అని అన్నది మౌన్విత చిన్నగా ఆడపడుచు భుజం మీద తట్టి. మరి లేకపోతే ఏంటొదినా ప్లీజ్, ఫస్ట్ నువ్వు ఇలా డల్గా ఉండకు, ఇలా ఉంటే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ఆడపడుచు అంటే అర్థమొగడు అంటారు కదా, అందుకే నీ అర్థమొగడుగా ఇది నా ఆర్డర్, కాస్త నవ్వమ్మా తల్లి ప్లీజ్ అంటూ బ్రతిమలాడేసరికి మనసులో బాధపడుతూనే పైకి అలాగే అర్థమొగుడు గారు అంటూ నవ్వేసరికి స్వేదిని సంతోషంగా థ్యాంక్ యూ వదిన, మా మంచి వదిన అంటూ మౌనిని హక్ చేసుకొని పద నీ ఇల్లు నీకే చూపిస్తా, ఇంతవరకు చూడలేదు కదా, ఆ తర్వాత ఇద్దరం కలిసి లంచ్ ప్రిపేర్ చేద్దాం అంటూ ఇల్లంతా చూపిస్తోంది. ఢిల్లీలో ఒక హోటల్ రూమ్లో. అబ్బా ఎంత బాగుందో, ఎంత పెద్ద రూమో, వెళ్ళేలోగా శుభ్రంగా అన్ని ఎంజాయ్ చేసే వెళ్ళాలన్నది కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంతో రాని. చాలే ఊరుకో, మనం దేనికొచ్చామో అది తిన్నగా ఏడిస్తే చాలు అని చిన్నగా కసిరాడు. చాలే ఆపండి, కలలో కూడా ఊహించాను అసలు ఢిల్లీ వస్తాము అని. ఎంత పెద్ద హోటల్లో చూడండి, ఇది ఎంత పెద్ద ఊరు, ఎప్పుడు ఆ పల్లెటూరు తప్ప బయట ప్రపంచం తెలియకుండా చేస్తారు అని ఇంకా ఏదో అనేలోపు గాని తలుపు తట్టారు నీలందర్, జాహ్నవిలు.
వెళ్ళి తలుపు తీసింది రాఘవ. ఎదురుగా వాళ్ళని చూసి రండత్తయ్య, రండి మామయ్య అని అంటూ వాళ్ళని సాదరంగా ఆహ్వానించి లోపలికి రమ్మని చెప్పాడు. అని అంటూ వాళ్ళిద్దరూ లోపలికొచ్చి ప్రయాణం ఎలా జరిగింది రాఘవ? మధ్యలో ఏ ఇబ్బంది మీకు కలగలేదు కదా అని అన్నారు. ఈ ముసలలతో అని అనబోతున్న రాణి వైపు కోపంగా చూశాడు ఆపమన్నట్టు. దాంతో సైలెంట్ అయిపోయింది. ఏ ఇబ్బంది కలగలేదు అత్తయ్య గారు. ప్రయాణం బాగానే జరిగింది. అయినా ఏ ఇబ్బంది కలగకుండా వెహికల్స్ అన్ని మీరే అరేంజ్ చేశారు కదా. మా చెల్లి ఎలా ఉంది అత్తయ్య గారు అన్నాడు నవ్వుతూ. మీ చెల్లి చాలా బాగుందని చెప్పి, సరే రాఘవ 11 గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మీరు రెడీ అయితే మనం వెళ్దాం అనేసరికి, మేము రెడీనే అత్తయ్య గారు అని చెప్పాడు. జాహ్నవి వాళ్ళు మంచం మీద పడుకొని ఉన్న మౌని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, వదిన గారు, అన్నయ్య గారు ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరించారు. మీ దయ వల్ల బాగానే ఉన్నాం వదిన గారు. మా అమ్మాయి, అల్లుడు గారు ఎలా ఉన్నారు అని అడిగారు. అలివేణి గారు, మీ అమ్మాయి, అల్లుడు ఇద్దరూ కూడా బానే ఉన్నారు వదిన గారు. మరి అని అంటూ ఆగింది జానకి. మీ అమ్మాయికి విషయం ఇంకా తెలియదు వదిన, మేము చెప్పలేదు. తనకి సర్ప్రైజ్ ఇద్దామని. ఇక తనతో నేను తర్వాత మాట్లాడిస్తాను. ముందైతే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అనేసరికి అందరూ కూడా కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. నీలందర్, జాహ్నవీలు డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. డాక్టర్, వాళ్ళ పరిస్థితి ఏంటి డాక్టర్ అని అడిగారు. ఆవిడకి మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే 100% ఆవిడ నడుస్తారు. ఇక ఆపరేషన్ అయితే రేపే చేస్తాను. మరి మీకు ఓకేనా అని అన్నారు. షూర్ డాక్టర్. మరి మా అన్నయ్య గారి పరిస్థితి ఏంటి అని అన్నది. ఆయన కూడా కళ్ళకు సర్జరీ చేస్తే చూపు వస్తుంది. ఇక ఆయనకు పక్షవాతానికి అయితే నేను కొన్ని ఆయిల్స్, మెడిసిన్స్ ఇస్తాను. సో అవి కాలికి చేతికి డైలీ రాస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అండ్ మీతో ఇంకో విషయం మాట్లాడాలి, చెప్పండి అని అన్నాడు డాక్టర్. మా కోడలికి అంటూ మౌని గురించి చెప్పి, తను మళ్ళీ నార్మల్గా నడవాలి డాక్టర్. ఎస్, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది. విరిగిన బోన్స్ కూడా మళ్ళీ అతికించవచ్చు. దానికి చాలా ట్రీట్మెంట్సే వచ్చాయి. బట్ నేను ఒక ప్లేస్ గురించి చెప్తాను, తనని అక్కడికి తీసుకెళ్ళండి. ఒక 1 వీక్లోనే తను నడవగలుగుతుంది అని ఆ ప్లేస్ చెప్పేసరికి, మీకు మరోసారి థ్యాంక్స్ డాక్టర్. ఇక రేపు ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు కూడా చేసేయండి. మనీ మేము కౌంటర్లో కట్టేస్తామన్నట్టు లేచి రాఘవ వాళ్ళకి విషయం చెప్పి ఇంటికి వచ్చారు. నైట్ లేట్గా వచ్చిన రాకేష్ ఏమీ తినకుండా అలాగే పడుకుండిపోయాడు. ఉదయం అందరూ కూడా లేచి జాహ్నవి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటూ ఉంటే నీలందర్ పేపర్ చూసుకుంటూ హాల్లో కూర్చున్నాడు. ఎప్పట్లాగే స్వేదిని తండ్రి పక్కనే వచ్చి కూర్చుంది. రాకేష్ కూడా వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అని అంటూ తండ్రి పక్కనే వచ్చి కూర్చొని కిచెన్ వైపే చూస్తూ కూర్చున్నాడు. ఏరా ఇంత ఉదయాన్నే లేచావు, ఏదైనా ప్రోగ్రామ్ ఉందా అని అడిగాడు నీలందర్. నో డాడీ, జాగింగ్కి వెళ్ళాలి, వెళ్తా అంటూ కూర్చున్న కొడుకు వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాడు నీలందర్. ఈలోగా మౌని అందరికీ కాఫీ ఇచ్చింది. రాకేష్ కూడా ఇచ్చేసరికి మౌని వైపే కోపంగా చూస్తూ కాఫీ కప్ అందుకొని ఒక సిప్ తాగి, ఇష్ అబ్బా చీ యాక్ అంటూ ఉమ్మేసి, ఏయ్ ఇది కాఫీయా లేకపోతే చేదు రసమా? కాఫీ కలపటం కూడా రాదా నీకు? అయినా ఇంత వేడిగానే ఇచ్చేది, నా నాలుక కాలింది కదా. వేడి కాఫీ ఎక్కడైనా పడితే ఎంత మంట నొప్పి ఉంటుందో నీకు కూడా తెలియాలిగా అంటూ కాఫీ మౌని మొహం మీద కొట్టేసరికి, అమ్మ అమ్మ మంట మంట అని అరుస్తూ ఉంటే రాకేష్ నవ్వుతూ, ఇప్పుడు తెలిసిందా మంట? ఇంకోసారి ఇలా వేడి వస్తువులు నా కనుక తీసుకొచ్చిచ్చావనుకో, చేదుగా ఇచ్చినా ఇలాగే ఉంటుంది నా రియాక్షన్ అంటూ కోపంగా అంటూ ఉంటే మౌని అరుపు విన్న జాహ్నవి గబగబా వచ్చి, రే ఏం చేస్తున్నావురా నువ్వు? అసలు తన్ని ఏం చెయ్యాలంటారు నీ ఉద్దేశం? మొన్నేమో దాని మొహం మీద నీళ్లు కొట్టి తిట్టావు, నిన్న అది చేసిన టిఫిన్ బాగున్నా కూడా బాలేదని అరుస్తూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నేలపాలు చేసేసావు. ఇవాళ కాఫీ పోసావు తన మొహం మీద. అసలు ఏంట్రా నీ దౌర్జన్యం అని అంటూ తిట్టింది జాహ్నవి. మమ్మీ, నా ఇష్టం, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని నాకు చేసిన అవమానానికి రోజు శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు కోపంగా. ఓ అవునా, మరి నువ్వు చేసిన దానికి కూడా నీకు శిక్ష పడాలి కదరా అన్నది అంతే కోపంగా. వాట్, నేనేం చేశానన్నాడు రెక్లెస్గా. ఏం చేశావో నీకు తెలీదు, నిజంగా తెలీదా అన్నది రెట్టిస్తూ. మమ్మీ ఏంటి న్యూసెన్స్, ఎందుకు ఇలా అరిచి గోల్ చేస్తున్నావు? అయినా నేనేం చేశాను ఇరిటేట్ అవుతూ అన్నాడు అసహనంగా. రే, తన కాలు విరగడానికి కారణం నువ్వు కాదు కోపంగా అని మళ్ళీ మౌని అక్కడే ఉందని తానేమందో అర్థమై కొడుకుని తినేసేలా చూస్తూ, స్వేదిని మీ వదిని తీసుకెళ్లి మొహం క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాయ్ అనేసరికి ఎప్పటి వరకు తన మొహం మీద పడిన కాఫీ బాధని మర్చిపోయి జాహ్నవి అన్న మాటలే అర్థం కాక చూస్తూ ఉన్న మౌని చేయి పట్టుకుని రా వదిన అని అంటూ తనని తీసుకుని వెళ్తూ ఉంటే, స్వేదిని ఆగు, తనిప్పుడు నాతో జాగింగ్కి రావాలి అన్నాడు రాకేష్. ఏయ్ అని అనబోతున్న తండ్రిని వారిస్తూ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్
అని అంటూ మౌని జబ్బపుచ్చుకొని రాకేష్ లాక్కెళ్తూ ఉంటే ఆగరా తనని ఇంట్లో టార్చర్ పెడుతోంది కాకుండా ఇంకా బయట కూడా నీ ప్రతాపం చూపించాలని అనుకుంటున్నావా? నీ తల్లి మీద ఏమాత్రం నీకు ప్రేమ, గౌరవం ఉన్నా కూడా తనని వదులు అని అన్నది జాహ్నవి కాస్త కోపంగా. గుమ్మానికి అడ్డంగా నిల్చుని కోపంతో ఊగిపోతూ తల్లి వైపు కోపంగా చూస్తూ ఏదో అనేలోగా అప్పటి వరకు ప్రసాదం గోవిందంలో రాకేష్ కోసం వచ్చి బయట నుంచొని అంతా చూసి లోపలికి వచ్చేసారి ఇవాళ మార్నింగ్ ఆల్బమ్ గురించి ఏదో మీటింగ్ అన్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు కదా మీరు, గుర్తులేదా మీకు అని అన్నారు. దాంతో అంటూ విసురుగా మౌనిని తోసినట్టుగా తోసేసి విసురుగా వదిలేసి 5 మినిట్స్ అని పైకి వెళ్ళాడు. విసురుగా తోసేసరికి కింద పడబోతున్న తనని అమ్మ చెల్లి అంటూ పట్టుకున్నాడు కింద పడకుండా. అమ్మ మౌని నువ్వు లోపలికెళ్ళమ్మా, స్వేదిని తీసుకెళ్తానని అని జాహ్నవి అనడంతో స్వేదిని తన వదినని లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళాక జాహ్నవి గోవిందం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఏంటండి వాడు మరి ఇలా ప్రవర్తిస్తున్నాడు జాహ్నవి భర్తతో అని అంది. అవును, వాడు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అంకుల్. ఏంటిది, ఎందుకు మీరు చూస్తూ ఊరుకుంటున్నారు, తనను అంతలా బాధ పెడుతున్నా అన్నారు. మౌనమే వాళ్ళ సమాధానం అయింది. తర్వాత రాకేష్ రావడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. స్వేదినితో పాటు గదిలోకి వెళ్ళిన మౌని అత్తగారన్న మాటలే గుర్తుకొస్తుండడంతో ఏంటి అమ్మగారన్నది, నా కాలు ఆయన వల్ల విరిగిందా, ఎలా, నా కాలికి వైర్ చుట్టుకొని కదా పడింది, ఆయన ఏం చేశారు అంటే అని అనుకుంటూ రాజమండ్రిలో వాళ్ళ మధ్య జరిగిన ఆలోచిస్తూ ఉండసాగింది. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.